హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఆంధ్రప్రదేశ్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు డ్రగ్స్ బాగా దొరుకుతున్నాయి, గంజా ఎక్కడ పడితే అక్కడ దొరికింది అంటూ చాలా చాలా విధాల గవర్నమెంట్ పైన నిందలు వేశారు టీడీపీ వారు అండ్ మిగిలిన అన్ని పార్టీలు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా. కానీ ఎంత మాదక ద్రవ్యాలు, ఎంత డ్రగ్స్ దొరికినా కూడా వాటిని నివారించింది కూడా వాళ్ళ డిపార్ట్మెంటే, పోలీస్ డిపార్ట్మెంట్, ఆ గవర్నమెంట్లోనే. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఏదేమైనప్పటికీ గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. గంజాయికి అడ్డాగా అయింది ఆంధ్రప్రదేశ్ అంటూ ఒక రకమైనటువంటి ప్రోపగండాని ప్రజల్లోకి సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్లారు. కానీ ఇప్పుడేమైంది? అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ అన్నీ నివారిస్తుందంటే ఎక్కడ పెడితే అక్కడ విచ్చలవిడిగా గాంజా దొరుకుతుందనే చెప్తూ ఉన్నారు. అంతేకాదు చాలా చాలా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. మద్యం అయితే ఏరులై పారుతుంది. బెల్ట్ షాపులు గల్లీ గల్లీలోకెళ్ళినాయి. ఇసుక దందాలు జరుగుతున్నాయి. ఇయన్నీ జరుగుతూనే ఉన్నాయి. దేన్ని అరికట్టలేని చేతకాని ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇప్పుడు అత్యధిక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, గుంటూరులో ఇప్పటి వరకు గుంటూరు అనే నగరంలో, ఆంధ్రప్రదేశ్‌లో కొకేన్ అనేది ఎప్పుడు ఎవరు పట్టుబడలేదు, దొరకలేదు. అది చాలా ఎక్స్‌పెన్సివ్ అనేసి ఎక్కడ దొరకదు. అటువంటిది ఇప్పుడు గుంటూరు నగరంలోనే 8.5 గ్రామ్స్ ఆఫ్ కొకేన్ దొరికింది. దాంతో ఇద్దరు యువకులతోటి. ఎక్కడి నుంచొచ్చింది ఈ కొకేన్? ఎవరు తీసుకొచ్చారు ఈ కొకేన్? నిజం చెప్పాలంటే మాదక ద్రవ్యాలులో అత్యంత ప్రమాదకరమైంది కొకేన్. ఇది దొరకడం కూడా చాలా కష్టం. అటువంటిది పెద్ద పెద్ద నగరాలకే ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడో పబ్బుల్లోనో ఎక్కడో దొరుకుతూ ఉంటుంది. ఢిల్లీ, ముంబై, కలకత్తా ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీ‌లో దొరికే కొకేను గుంటూరులో కూడా దొరికిందంటే ఎంత ప్రమాదకరం అది. అత్యంత భయంకరమైనటువంటి మాదక ద్రవ్యం అది. అంటే అత్యంత భయంకరమైనటువంటి డ్రగ్ అది. జీవితాలు నాశనం అయిపోతాయి. అది లేకపోతే ఒక్కసారి అలవాటు పడ్డారంటే దానికి, అది లేకపోతే ఆ మత్తు లేకపోతే యువత పిచ్చోళ్ళైపోయి రోడ్ల మీద తిరుగుతూ కుటుంబాలనేంటి దొంగతనాలకి, మర్డర్‌లకి అన్నిటికి దాని కోసం అంత అడిక్ట్ అయిపోతారు. ఏది చేసినా తాగాలనుకుంటారు. అటువంటి కొకైన్ గుంటూరులో దొరికింది. అది కూడా 8 గ్రామ్స్. 1 గ్రామ్ ఉంటేనే కేసది. అది 8 గ్రామ్స్ దొరికిందంటే మామూలు విషయం కాదు. చాలా పెద్ద విషయం. ఒక్కొక్క గ్రామ్ విలువ దగ్గర దగ్గర 3000 నుంచి 5000 వరకు ఉంటుంది. అంటే 8 గ్రామ్స్ అంటే అర్థం చేసుకోండి. దగ్గర దగ్గర రూ. 40,000 కొకైన్ దొరికింది. అది కూడా అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ దొరికింది. మన పిల్లల భవిష్యత్తు కొద్దో గొప్పో గాంజాతో పాడైపోతున్నారని చెప్తూ ఉండగా, ఇప్పుడు అంతకన్నా ప్రమాదమైంది ఒక 8 గ్రామ్సే దొరికిందంటే ఇంక ఎంతమంది అలవాటు పడి ఉంటారు. ఇప్పుడు ఆ నెట్‌వర్క్ అంతా బయటకొచ్చే అవకాశం ఉంది. సో, ప్రభుత్వాలను నిందించడం కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. నువ్వు పీకిందేముంది? ఈ 8 నెలల్లో ఎక్కడ పడితే అక్కడ ఈ విచ్చలవిడిగా గాంజాని పట్టుకుంటున్నారు. గాంజా దొరుకుతుంది కదా! ఏమైనా అరికట్టాడా గవర్నమెంటు? లేదు. పోనీ ఇప్పుడు కొకైన్ ఎక్కడి నుంచొచ్చింది? గవర్నమెంట్‌కి తెలియకుండా కొకైన్ సిటీలోకి ఎలా వచ్చింది? అది కూడా గుంటూరులోకి ఎలా వచ్చింది? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే ఎంత దరిద్రమైన స్థితికి ఆంధ్రప్రదేశ్ దిగజారుతుంది అంటే ఫైనాన్షియల్‌గాను, ఇటు ఎథికల్‌గాను, అటు రాజకీయంగాను ప్రజల యొక్క జీవన విధానం ఒక్కసారి డిస్టర్బ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత. ఈ సంవత్సరానికి 40,000-50,000 ఫీజుల రూపంలో, అమ్మఒడి రూపంలో వేరే విధంగా కుటుంబాలకు చేరి రూ. 50,000 వాళ్ళ ఆర్థిక సహాయాన్ని నిర్దాక్షిణ్యంగా తీసి పడేశారు. ఇంకేం చేస్తారు? ఈ బ్లాక్ బిజినెస్‌లు చేస్తున్నారంతా డబ్బులు లేక. సో, ఓవరాల్‌గా గుంటూరులో కొకైన్ కలకలం అనేది ప్రభుత్వాల వైఫల్యానికి ఇది నిదర్శనం. చేతకాని ప్రభుత్వాన్ని నిరూపించుకోవడానికి ఇది పెద్ద మైలురాయిలాంటిదనమాట. ఎక్కడ చూడు అనర్థాలు, అపార్థాలు, హత్యలు, తొక్కిసలాట్లు, చచ్చిపోవటాలు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్. ఈరోజు ఎంక్వైరీకొచ్చారు అక్కడికి. తిరుమల తిరుపతి చరిత్రలోనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకొని ఎందుకు తప్పు జరిగిందని ఎంక్వైరీకి రావడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. ఎంత ఘోరమైన ప్రభుత్వం నడుస్తుందో అర్థం చేసుకోండి. మళ్ళీ విజన్ 2047 ఇయన్నీ నడవ్వు. ప్రజెంట్‌లో బ్రతకడం నేర్చుకోవాలి మనం. ఈ కొకైన్
వెనక ఎవరెవరు ఉన్నారో అది బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పిల్లల భవిష్యత్తు ఆంధ్ర భవిష్యత్తు సర్వనాశనం అవ్వాలంటే ఈ డ్రగ్స్ కారణం అవుతాయి. రాజకీయ నాయకులేంది వచ్చే సంవత్సరము మళ్ళీ ఎలక్షన్‌లో పీకి పడేస్తాం. కానీ వన్స్ అలవాటు పడ్డాడనుకో దీనికి రీహాబిలిటేషన్ సెంటర్స్ అది ఇది ఎంత ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ ఒక యవ్వన దశ తిరిగి రాదు. వాళ్ళు మళ్ళీ మనకి నార్మల్‌గా తిరిగి రారు. తల్లిదండ్రులకి కడుపు కోత తప్పదనమాట. అర్థమైందా? అటువంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో మీ పిల్లల్ని కంట కనిపెడుతూ ఉండండి. ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం తాగుతున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.